మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒక కొత్త మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సబితా ఇంద్రారెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేసి ఆసుపత్రిని ప్రారంభించారు. ఆసుపత్రి నిర్వాహకులు ఆమెకు ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారు. ఆసుపత్రి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. అతి తక్కువ ఖర్చుతో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించి మంచి పేరు ప్రఖ్యాతులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆసుపత్రి ఎండీ శేఖర్ మరియు డాక్టర్ నరేంద్ర కూడా ఈ సందర్భంగా పాల్గొన్నారు. నమస్కారం. ఇలా 7 స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెన్ చేసిన సందర్భంగా డాక్టర్ నరేంద్ర కుమార్ సార్ ఆధ్వర్యంలో 1 మంత్ ఉచితంగా కన్సల్టేషన్గా ఈ రోజు నుంచి చూడబడుతుంది. ఈ హాస్పిటల్ 1 మంత్ ఉచిత ఓపీ హాస్పిటల్ ఓపెన్ చేసినాం. ఇంకా మరిన్ని సేవలు త్వరలో అందిస్తాం ఖచ్చితంగా. అతి తక్కువ అంటే సామాన్యుడు ఈ హాస్పిటల్కి వస్తే అరే 7 స్టార్ హాస్పిటల్కి వెళ్తే మేము మంచిగా అవుతాం, తక్కువ ఖర్చు అవుతున్న స్థాయికి మేము తీసుకొస్తాం. అదేవిధంగా మేము ఖచ్చితంగా 100%గా దానికే దృష్టిలో పెట్టుకుని పనిచేస్తాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు 7 స్టార్ హాస్పిటల్ ఆవిర్భావం జరిగింది. ఈరోజు నుంచి వైద్య చికిత్సలు బేసిక్ నుంచి అన్ని స్పెషాలిటీస్ రన్ అవడానికి ప్రయత్నిస్తున్నాం. ముందుగా స్టెప్ బై స్టెప్గా ఫిజిషియన్, జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, మిగతా స్పెషాలిటీస్ స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతాం. బేసిక్ నుంచి అన్ని వైద్య సదుపాయాలతో పాటు బేసిక్గా మేము ఇవ్వడానికి ట్రై చేస్తాం. జనరల్ మెడిసిన్, డయాబెటాక్, రెగ్యులర్ వైరల్ ఫీవర్, బీపీ, షుగర్, నరాల వ్యాధి, దగ్గు, బేసిక్తో పాటు స్పెషలిస్ట్ సంబంధించిన అన్ని